హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? లక్కీ హోంవర్క్ కాదండి, మండే ట్యూస్డే నుండి FA1 ఉన్నాయండి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. అందు గురించి మార్నింగ్ ఒకసారి రివైజ్ నేర్చుకుంటాడు చూడకుండా అని చెప్పేసి నైట్ చేసేసాడు హోంవర్క్. కానీ మళ్ళీ ఒక్కసారి రాస్తే గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు కూర్చున్నామండి ఇద్దరం రాసుకోవడానికి. ఇప్పుడు టైం 8 అవుతుంది, 8:30కి వ్యాన్ వస్తుంది. కానీ మేమేమి ఇప్పుడు స్టార్ట్ చేసాము రాయడము. అది ఎప్పుడు అవుతుందో ఏమో తెలియదు. అందరూ టీ తాగేశారు కదా. లక్కీ వెళ్ళిపోయాక బ్లౌజెస్ ఉన్నాయండి, ఈరోజు కుట్టాలి. నిన్న కొంచెం రెస్ట్ తీసుకున్నాను, ఉక్సులు పెట్టాను అంతే. బ్లౌజెస్ ఏం కుట్టలేదు. ఈరోజు అయితే కుట్టాలి. లక్కీ కరెక్టే నీట్గా రైటింగ్ నీట్గా ఉండాలి. తెలుగు రాస్తున్నాడండి. ట్యూస్డే ఉంది, తెలుగు హిందీ ఒకే రోజు తెలుగు రాస్తున్నాడు. ఒకటి రాసేలోపు టైం అయిపోద్ది, మేనేజ్ టైం అయిపోద్ది. ఇంకా దాని గురించి ఒకటే రాస్తాడేమో. అన్నీ ఒక్కటి రాయమంటే అన్ని బుక్స్ అన్నీ తీసి పరిచేసాడు కింద. హాయ్ చెప్పు లక్కీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకేనండి, లక్కీ గుడ్ మార్నింగ్ చెప్పాడు. నేను వెరైటీ కూర చేశానండి. ఏం లక్కీ? ఇట్లా పట్టుకో, నేను లేస్తా. ఇది మనం తొందర ఫాస్ట్గా రాయలకి రాసుకుంటాడు. కూర అదొక కూర అండి, వెరైటీ, 1 టైప్ ఆఫ్ కర్రీ. అది ఆ కర్రీ చేస్తున్నాను. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూపించడానికి రాదండి. ఈ రూమ్లో లైట్ పెట్టమంటే దాంట్లో పెట్టే ఎవరు లేరు. అయ్యో దేవుడా, ఇది కూడా మాడిపోయిందిరా లక్కీ. మాడే వరకు మన దగ్గర వంటలే కావరా లక్కీ. మాడిపోయిందండి ఇది. చూపిస్తాను, అదేం కర్రీ చూపిస్తాను నేను. సింపుల్ అండ్ ఈజీ. ఏం కూరగాయలు లేనప్పుడు అది ఈజీగా చేసేయచ్చు. నేను రాను లక్కీ, నాకు పని ఉంది. ఇదిగోండి, ఈ కర్రీ ఎలా చూపించాలి, ఇక్కడ పెట్టి చూపిస్తాను. చూసారా, కనిపిస్తుందా? ఇదిగోండి ఈ కర్రీ. ఇది ఎర్రపప్పుతో చేస్తారండి. ఆ కర్రీ చేశాను, తినిపించాలండి. పాపం నైట్ కూడా తినలేడు. ఇప్పుడు కూడా తినకుండా మళ్ళీ స్కూల్కి వెళ్తే కళ్ళు తిరుగుతున్నాయంట. అందు గురించి ఇప్పుడు చూద్దాం. మాడిపోయిందండి లాస్ట్కి. నేను అక్కడ కూర్చొని లక్కీకి హోంవర్క్ చేస్తున్నాను. మొహం కడిగేటప్పుడు అన్నం మాడిపోయింది, లక్కీకి హోంవర్క్ చేయించేటప్పుడు కూర మాడిపోయింది. రెండు మారిపోయాయి. ఇప్పుడు రెండు మాడిపోయాయి కదా, మాడిపోయాయి. తినిపిస్తాను, తను రాసుకుంటాను. తినిపిస్తే మనశ్శాంతిగా ఉంటుందండి. లేకపోతే తినలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది మనసులో. ఇంకేం లేవా? కాగునింతం కలకట్ట దీర్ఘం. ఒకటే ఉందిగా ఆడ రివిజన్ లేదంటే అదే రాయి.
కాకు తలకట్టిస్తే కా అట్లా అట్లా చదవాలి. నువ్వు ఉట్టి తలకట్టు చదివితే మరి కాయకు పోవాలి. కాకులు ఎత్తుకుపోతుందా? మీరేం కర్రీ చేశారు? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేను నిన్న వీడియో పెట్టలేదు, ఈవినింగ్ పెట్టలేదు, డేలో కూడా మార్నింగ్ కూడా పెట్టలేదండి. వీడియో ఏం పెట్టలేదు. షార్ట్స్లో కూడా ఒకటి తీసాను. ఈ మధ్య నాకు చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండట్లేదండి నాకు వీడియోస్ పెట్టడానికి. అందుకే పెట్టడం మానేశాను. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే పెడుతున్నాను. నాకు యూట్యూబ్ పైన మొత్తానికి నమ్మకం అంటూ పోయింది. అది వస్తుంది అన్న నమ్మకం అయితే నాకు లేదండి. ఛానల్ ఉంది కదా, ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పేసి ఏదో అలా పెడుతున్నాను అంతే తప్ప నమ్మకంతో అయితే కాదండి. ఇంకా చాలా టైం ఉంది అవి పెరగాలి అని అంటే. రోజు వెరైటీ కూరలు తేయడానికి ఇక నాకు వస్తాయి, ఇక మంచిగా వస్తాయి మంచి మాటలేమో మాట్లాడాలా? మాట్లాడితే ఇక ఉండదు, బాగుండదు. మరి బాగుండకపోతే కూడా మాట్లాడు ఒకసారి. మంచి మాటలు చూడండి అలా మాట్లాడుతున్నాను. నువ్వు తొందరగా తినాలి, వ్యాన్ వస్తుంది ఇప్పుడు. ఇంకా నువ్వు డ్రెస్ వేసుకోలేదు. మొత్తం 7 వరకు వచ్చి చెప్పాలా? నువ్వు అక్కడ ఏం రాయద్దు, పిచ్చి గీతలు రాసి అది బుక్ అంతా పాడు చేయొద్దు. నేను రాస్తా 7 వరకు ఇప్పుడు రివిజన్లు ఇది ఒకటే ఉందా? ఇంకా క్రూ క్రూ కే కే కై కో కో కౌ కం కహ ఏది? గివి ఓ ఇప్పుడు రాస్తున్నావా? రా. నమ్లు కారమా? అసలు దీంట్లో కారమే వేయలేదండి నేను. కారం అంట. తొందరరా. ఇదే కూరదా? కూరగాయలు నువ్వు దేవు, నేను లేదు. నడువులకి టైం అయిందిరా. వ్యాన్ వస్తుందిరా, వ్యాన్ వస్తుంది. అయిపోయిందా? అయిపోతే బుక్ పెట్టేసుకో. అదొకటి రాసి బుక్ పెట్టేసుకో. బ్యాగ్ చదివేసుకో. మింగులకి టైం అయింది. ఇంకా 20 minutes ఉంది. ఇదేం కూరమా? అదే వెరైటీ కూరలే, 1 type ఆఫ్ కూర. అది ముందు తిరుగుతూనే ఉంటావు, మళ్ళీ తిను. అదొక్కటి రాయిరా. అయ్యో అయ్యో అయ్యో. రాందాన్ని అక్కడ రాందాన్ని ఓవరాక్షన్ చూస్తున్నా నేను. టైం అయింది నాకు. ఏమైంది? ఇప్పుడు డ్రెస్ వేసుకోలేదు ఇంకా. నువ్వు కూర్చోరా. నువ్వు కోట్ వద్దు, బీట్లు వద్దు, అవన్నీ వేసుకొని ఎందుకు పోతావు?
లక్కీ టైం అయిందిరా, నీ కాళ్ళు మొక్కుతారా, టైం అయిందిరా. ఈరోజు మధ్యాహ్నం వచ్చేస్తావు. తెలియదు అనుకో, రేపు సండే. రేపు నువ్వు నాకు ఏం హోంవర్క్ పెట్టావు, రాగానే రాసుకుంటా, స్నానం చేసుకుంటా. నువ్వు నమ్ములు మింగు, టైం అయింది మింగు. ఇప్పుడు తినగానే ఇప్పుడు బట్టలు వేసుకోవాలి. నమ్ములు రా, దగ్గకు నమ్ములు. లక్కీ గొంతుల పాటు ఏమైందిరా, రాయిరా. నమ్ములురా. ఎట్లయితే బయటికి తీద్దాం, అది రాదు, బయటికి రాదు అది. వద్దులేదు గిద్దులేదు, ఆడ కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటా. నాకైతే టైం అయిందిరా, కానీ మాడిపోయింది. ఏం ఆడలేదు, నేనేం కిందిది పెట్టలేదు, పైదే పెడుతున్నా. నీళ్ళు చూడు బుక్ మీద. ఏమైందంటే అర్థం చేసుకుంటలేవు. అది రాసేసి బ్యాగ్లో పెట్టరా బుక్కులన్నీ. ఏ ఇంకా 2 ముద్దలే. అట్లా వేసిన మీ టీచర్ చూస్తుంది, కొడుతుంది. వీడియో మీ టీచర్ చూస్తుంది. కానీరా, నేను పెట్టేది నీకేం తెలుసు, నువ్వు చాటుకున్నా కూడా. టైం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? తొందర చేస్తాడు, ఏమంటే చెయ్యడు. టైం అయిపోతుందండి, ఓన్లీ 20 మినిట్స్ కూడా లేదు, ఇంకా 15 మినిట్సే ఉంది. డ్రెస్ చేంజ్ చేసేయాలి. నడువురా. నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఎవరి ముందు అలా మాట అన్నా. ఏమన్నావు నైట్? ఏమన్నావు? ఏమన్నదన్నా రాత్రి గొడవ? రాత్రి గొడవ ఎందుకైంది? నీ వల్ల కదా. అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఎక్కడ కడిగినావు? ముఖం కడిగినా అంటావు, సబ్బెట్టి కడిగినా అంటావు. ఏం కడిగినా? ఊసు పోయిందా? చాలా లాస్ట్ అయిపోయింది, ఇది ఒకటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా, లక్కీ ఉంసాకు, లక్కీ మళ్ళీ వేసుకొస్తా దాన్ని. ముఖం కడుకొని బాయ్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బి సుజాత 7685 అండి. ఓకే ఫ్రెండ్స్, టైం అయింది, డ్రెస్ వేస్తానండి. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. డబ్బు గురించి అడుగుతారా? అది అలాగే ఉంటుందండి, అది తగ్గదు. నా వర్క్ అయితే ఇంట్లో వర్క్ ఫినిష్ అండి. ఇంకా బిజినెస్ చేయాలి. బిజినెస్ అంటే బట్టలు కుట్టాలండి. లైనింగ్ క్లాత్స్ ఇందాక ఆరేసాను, అవి ఆరయ్యా లేదా చూడాలి. ఇందాక లక్కీని స్కూల్ కూడా పంపించేసానండి. స్కూల్కి వెళ్ళాడు లక్కీ. చూద్దాము ఆరాయా లేదో. ఇదిగోండి ఆరాయి. ఆరాయండి. ఈ 2 బ్లౌజులు ఈరోజు ఎలా అయినా సరే ఫినిష్ చేసేయాలి. ఫినిష్ చేస్తే మనకి కొంచెం కాస్త కూస తోడవుతాయండి. అంతే, ఏం లేదు. వేలేం రావండి, 100 అంతే, 200 ఇవి కుడితే. ఓకేనండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా చెప్తూనే ఉంటాను, బట్ మీరు మాత్రం చేయరు కదండి. ప్లీజ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. తిట్టాలనుకుంటే తిట్టేసేయండి, ఏమైనా అనాలనుకుంటే అనేసేయండి. ఓకేనా? నేను మార్నింగ్ కూడా వీడియో తీసాను, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. 2 క్లిప్స్ యాడ్ చేసి వీడియో పెడతానండి, లాంగ్ లెంత్ వీడియో. ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఏ ముందులో చూడడానికి అని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? చూడండి ప్లీజ్ అండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్రతిసారి ఇది అడుగుతున్నాను కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. సో లైట్ ఆఫ్ చేస్తానండి. ఈ ఫ్రిడ్జ్ వచ్చిన కాడ నుంచి కొంచెం ఒక 10 రూపీస్ పెరిగిందండి. కరెంట్ బిల్ ఏమి ఎక్కువ రాలేదు, ఎక్కువేం పెరగలేదు. 10 రూపీస్ పెరిగింది అంతే. నా కెమెరా ఏదైనా ఫాల్ట్ ఉందండి? మీకు కెమెరా సరిగ్గా కనిపించట్లేదా? కొంచెం నాకు దాంట్లో కామెంట్లో చెప్పండి. నాకైతే చూడడానికి క్లారిటీగానే ఉంది, బట్ మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. చూసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బ్లౌజ్ కటింగ్ చేస్తాను. లంచ్ చేయలేదు, ఏం తినలేదు, టీ ఒకటి తాగాను అంతే. బ్లౌజ్ కటింగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను చూపించట్లేదండి. నాకు ఏ ఒక్కరు అడగలేదు కదా ఎప్పుడు, అందుకనే నేను బ్లౌజ్ కటింగ్ మీకు ఎప్పుడు చూపించలేదు. అంటే పెద్ద టైలర్ నన్ను అనుకోవట్లేదండి, ఏదో బ్రతకడానికి మాత్రం పనికి వస్తానండి అంతే. ఇది విలేజ్ కాబట్టి చెల్తా. మనకి పెద్ద పెద్ద డిజైన్స్ అలాంటివి అయితే రావు కదండి. సారీ, ఏమనుకోద్దండి. కూర్చోవడం లేవడం కొంచెం నాకు ప్రాబ్లం కదా, అందుగురించి అలా కూర్చున్నాను అంతే. ఇంకా అందరు ఓకే కదా ఫ్రెండ్స్? ఓకేనండి. నేను ఇదిగోండి వీటికి లైనింగ్ బ్లౌజులు అండి ఇవి. ఈ 2 కలిపి దీనికి లైనింగ్ అటాచ్ చేసి కుట్టేసేయాలండి. ఈ 2 బ్లౌజులు ఈరోజు నా వర్క్ అండి. ఈ 2 కుడితే ఈరోజు నా కూలి వచ్చేసి 240 రూపీస్ అండి. ఒక బ్లౌజు 120 రూపీస్ మా ఊర్లో. అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. మార్నింగ్ తీసిన బ్లాగ్ ఇప్పుడు తీసింది క్లిప్, 2 క్లిప్లు యాడ్ చేస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.